మినిట్స్ చూద్దాం, ఆ తర్వాత ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. సునీత ఫస్ట్ రియాక్షన్, ఇటు ప్రవస్తి విషయంలో ఫస్ట్ రియాక్షన్ సునీతది చూద్దాం. పాడతాతీయగా జడ్జెస్, జ్ఞాపిక ప్రొడక్షన్స్, ఈటీవీ సంస్థ పాడతాతీయగా రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు ప్రసరించారు. అండ్ ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది. బేసిక్గా అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష, అండ్ తను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తుంది. అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి, చిన్నప్పటి నుంచి నేను బాలుగారు, జానక్ గారు, చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు, నీకు గుర్తుందో లేదో. ముద్దుగా ఉండేదానివి, ముద్దుగా పాడేదానివి, చాలా బాగా పాడేదానివి. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా ప్రణతి, మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు, ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, అవి మిస్ అయ్యావు అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. బట్ దట్ డజంట్ మ్యాటర్ ఫర్ యూ, బికాజ్ నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు బయటకు వెళ్ళి. ప్రవస్తి, నీకు విషయం చెప్పాలమ్మా, నీకు పాడతాతీయగా కాంపిటీషన్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఛానల్స్లో కూడా కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, నీకు ప్రాసెస్ తెలీదమ్మా. సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కే రైట్స్ ఉంటాయి, వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు, యూనో ప్రాసెస్ గురించి చెప్పు. యూనో ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా, అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను. సో ఛానల్ కండి కపుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్యూజిక్ని డిప్లాయ్ చేయడానికి, అంటే మ్యూజిక్ని వాడుకోవడానికి. అన్ని పాటలకి రెస్ట్రిక్షన్, అన్ని పాటలకి లీనియన్స్ ఉండదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పార్టిసిపెంట్స్ ఇచ్చే సాంగ్ లిస్ట్లో వేటికైతే రైట్స్ ఉంటాయో అవి మాత్రమే కాంపిటీషన్లో పాడాల్సి ఉంటుంది. అవి నచ్చ చెప్తాను కూడా ప్రతిసారి. నచ్చ చెప్తా అంటే నేను కాదండి, మేనేజ్మెంట్. తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయింది అంతకుముందు కాంపిటీషన్లో ఆ పాట అనేది కూడా చూస్తారండి యాజమాన్యం. ఇదంతా కూడా మీకు తర్వాత జ్ఞాపిక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఎలా సాగుతుంది అనేది. సో నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు, నేను ఏ పాట ఇచ్చినా వాళ్ళు వద్దంటున్నారు అని మాత్రమే ఎక్కువసార్లు ప్రొజెక్ట్ చేసింది తను. రీజన్ ఇది అని మీకు తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. సో నేను కొరకొరా చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న. సో నేను కొరకరా నిన్ను ఎందుకు చూస్తానో, ఎందుకు చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి నేను, కీరవాణి గారు, చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించటానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు. బేసిక్గా నేను నిన్ను కొరకొర ఎందుకు చూసానో మరి నాకు అర్థం కాలేదు. నువ్వు మర్చిపోయావు అనుకుంటా. నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఏంటంటే అమ్మా, క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరకు వచ్చి మరి నువ్వు కొంచెం అప్సెట్గా ఉంటే, నువ్వు ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు. నీ వాయిస్ అలాంటిది. కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి. ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసావు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి, ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని పాడుతున్నావు. మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా.
నువ్వు ఎలా పాడావనేది నాకు తెలుసు, మా అందరికీ అర్థమైంది. అక్కడ కొంచెం మృదంగం నేనేదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను. అది నువ్వు మర్చిపోయావేమో కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి. అండ్ ఇంకో విషయం, ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము. నువ్వు గాయత్రి ఫేవరెటిజం, శ్రీలలిత ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు. నాకు అదేంటో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళెవ్వరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా, నువ్వు తప్ప. నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి? నిహాల్ గారు నీ గురువు గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు, గుర్తుందేసే టైంలో నేను ఒక్కదాన్నే షూట్ చేయొచ్చు తల్లి. నువ్వు బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా, నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయొచ్చమ్మా. నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి. పాపం ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు, అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు. ఇవన్నీ మర్చిపోతే ఎలా తల్లి నువ్వు? తప్పు కదా. కీరవాణి గారు పెళ్లి గురించి, అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా. పెళ్లిళ్ళలో నేను కూడా పాడతాను, ఓకే? మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ కూడా పెళ్లిలో పాడారమ్మా. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నీలో ఉన్న రైట్, తను ఇంకా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ మిగతా పాయింట్ ఆఫ్ వర్షన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చాలా క్వశ్చన్స్ అందించారు. కొరకరా చూడాల్సిన అవసరం ఏముంది. దాంతోపాటు సాంగ్స్ విషయంలో సో సాంగ్స్ విషయంలో మరి నేను ఇచ్చిన పాటలు వద్దని పక్కన వాళ్ళకి ఎలా ఇచ్చారు? నిజంగా రైట్స్ ప్రాబ్లం ఉంటే, రిస్ట్రిక్షన్స్ ఉంటే చెప్పారు కదా, రిస్ట్రిక్షన్స్ ఉంటే రైట్స్ ఉంటే నువ్వు చెప్పలేదని. సో నేను అడిగిన పాటలు వద్దు, ఇది డివోషనల్ రౌండ్ కాదు, ఆ రౌండ్ కాదు అని అవే పాటలు పక్కన వాళ్ళకి ఎలా ఇస్తున్నారు? సేమ్ రౌండ్లో ఇచ్చారు. సేమ్ రౌండ్లో సేమ్ సాంగ్స్ సేమ్ రౌండ్లో నేను అడిగితే దిస్ ఇజంట్ డివోషనల్ రౌండ్, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, మనం వేరే రౌండ్ పెట్టుకుందాం దానికోసం, నువ్వు ఇలాంటి పాటలు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి అవే పాటలు హౌ కెన్ యూ గివ్ ఇట్ టు సమ్మన్ ఎల్స్ సేమ్ రౌండ్లో ఓకే ఆ పర్టికులర్ కంటెస్టెంట్కి. సో అదొకటి. అండ్ మ్యాంగో మ్యూజిక్లో పాడమని కూడా చెప్పారు. అది మ్యామ్ నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఒక మ్యూజిక్లో పాడడం, నా సాంగ్లో కోరస్ పాడమని చెప్పారు. అది మ్యామ్ నాకు ఇవ్వలేదు ఆపర్చునిటీ, అది మా గురువు గారి ద్వారా వచ్చింది. సో మా గురువు గారు కంపోజ్ చేశారు కాబట్టి ఆయన నాతో పాడించారు. అంతేగాని మ్యామ్ ఆవిడ పిలిచి ప్రవస్థితో పాడించని అయితే చెప్పలేదు. తను ఇంకొక మాట అన్నారు, పాట అయిపోయిన తర్వాత నైట్ అవుతుంది కాబట్టి ఇంటికి మదర్ కూడా రాలేదు. ఆవిడ ఏం చెప్పారు? నేను వెళ్ళలేదండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఎవరైతే పిక్ చేసుకున్నారో మా ఇంటి దగ్గరే ఉంటుంది. సో తను ఏమన్నది, మదర్ వద్దనేసింది నన్ను. సో సరే అందరు మదర్స్ వస్తున్నారు కదా అంటే, లేదు నేను తీసుకెళ్తానన్న. సరే ఓకే తీసుకెళ్ళమన్నా. వాళ్ళు ఏంటి బాధ్యత, నాకు నైట్ లేట్ అయితే ప్రవస్థిని మీరు డ్రాప్ చేయాలి నేను డిమాండ్ చేశాను. మేము అడిగాం. తను పర్టికులర్గా మీరు తీసుకెళ్ళండి ప్రవస్థిని అని చెప్పలేదు సునీత గారు, అది రాంగ్. తర్వాత నిహాల్ కొండూరి గారు ప్రవస్థికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన కూడా మాట్లాడుతా అన్నారు, యాక్చువల్లీ దీని గురించి మాట్లాడుతా అన్నారు. సో ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు కానీ సునీత గారు ప్రవస్థి పాడమ్మా అని అయితే ఆవిడ పిలవలేదు. ఆల్సో ఐ వాంట్ అడ్రస్ సంథింగ్ ఎల్స్. చెప్పారు క్లాసికల్ రౌండ్ అప్సెట్ కనిపిస్తే వచ్చి మాట్లాడారు, అప్సెట్ అయిపోతావు, ఇరిటేట్ అయిపోతావు, ఇవన్నీ కూడా. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడారంటే ఐ వాస్ ట్రైయింగ్ టు టాక్ టు హర్. అది ఇరిటేషన్ వల్లనో అప్సెట్ వల్లనో కాదు. నువ్వు అప్సెట్ అయిపోతూ ఉంటావు, ఇరిటేట్ అయిపోతుంటావు, అది నీ ప్రాబ్లం కాదు, నీ షో అని చెప్పి ఆవిడ అడ్రస్ చేశారు. అది యాక్చువల్లీ నేను ఆర్కెస్ట్రా వాళ్ళకి చెప్తే వాళ్ళు మాట్లాడుతా అన్నారు. సో నేను ఇంకా వెళ్ళలేదు, నేను ట్రై చేయలేదు మాట్లాడడానికి. సో అప్పుడు ఆర్కెస్ట్రాలు మాట్లాడాక ఆవిడ వచ్చి మాట్లాడారు. కోచ్ తీసుకెళ్లారు తను. కోచ్ తీసుకెళ్ళి అలా అయింది. సో బట్ వాట్ హ్యాపెన్, ఎందుకు అప్సెట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇరిటేట్ అవ్వాల్సి వచ్చింది? సో బేసిక్లీ నేను క్లాసికల్ సాంగ్ పాడుతున్నాను, క్లిక్ ఒకటి వెళ్తుంది, మృదంగం ఇంకొకటి వాయిస్తున్నారు అక్కడ.
Okay. సో నేను ఏది ఫాలో అవ్వాలి తెలియక క్లిక్ ఫాలో అయ్యా, బికాస్ దట్ ఈస్ వాట్ వీ డూ. క్లిక్ని ఫాలో అయ్యి నేను కరెక్ట్గా పాడాను, కానీ మృదంగం పోయింది. కానీ కీరవాణి గారు జడ్జ్మెంట్లు ఏమన్నారు, అక్కడ పోయింది కదా, స్వరం పోయింది కదా అన్నారు. అంటే నా మీద వచ్చినట్టు అయింది. నేను అప్పటికీ చెప్పాను, సార్ లేట్ సార్, క్లిక్ ఒకటి వెళ్తుంది, మృదంగం ఒకటి వెళ్తుంది అని మీకు తెలుసు, సో అలా చెప్పాను. అంటే సార్ ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. సో నాకేంటంటే భయం, స్కోర్స్లో ఏమైనా తక్కువ చేసేస్తారేమో, నా ఫాల్ట్ లేదు, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ అని అనిపించి నేను ట్రై చేశాను మాట్లాడడానికి. కానీ నా సైడ్ నాకు అంత చనువు లేదు, సో నేను మాట్లాడలేకపోయాను. నేను ఆర్కెస్ట్రా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు చెప్తామన్నారు సునీత గారికి. సో ఆవిడ రియలైజ్ అయ్యి నేను అప్సెట్ ఉన్నట్టు వచ్చి మాట్లాడినట్టు చెప్పారు వీడియోలో. దట్ ఈస్ నాట్ ట్రూ. నేను చాలా ట్రై చేశాను. అన్నారు సునీత గారు, కొరకర చూడాల్సిన అవసరం ఏముంది, అంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు. ఓకే అండి, నేను ఒక్కదాన్ని అనుకుంటే పర్లేదు, బట్ వై ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ అండ్ మెసేజింగ్ మీ, నేను ఎందుకు అలా చూస్తున్నారు, నీకు ఎందుకు అంత హార్ష్గా జడ్జ్మెంట్ ఇస్తున్నారు. అండ్ మాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింది, ఆవిడ చాలా రూడ్గా బిహేవ్ చేశారు అని చాలామంది నాకు పెడుతున్నారు. దెన్ వాళ్ళు నాలా ఎందుకు ఆలోచించారు, నేను నిజంగా ఇరిటేట్ అయితే, అప్సెట్ అయితే. చూపించగలరా, లైక్ హార్ష్ మెసేజెస్ అంటున్నారు, ఇస్ ఇట్ పాసిబుల్ టు యూ? నో. ఓకే, వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, మేబీ బ్లర్ చేసి మేబీ ఐ కెన్ సెండ్ యూ ద పిక్చర్స్. ఓకే, ఓకే, యూ కెన్ సెండ్ మీ, నేను బ్లర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి భారతి గారు మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. తనకు సంబంధించి సునీత విషయంలో తను హర్ట్ అయ్యారని చెప్తున్నారు. ఎప్పుడైనా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం, లేకపోతే ఇదేమైనా జరిగింది, ఎందుకంటే తన మాట్లాడడం జరిగింది, తల్లి స్థానంలో నాకు కూర్చున్నాను కాబట్టి అమ్మ స్థానంలో ఉన్నాను. లేదండి, ఆవిడ మాట్లాడిన దానిలో 100% రాంగ్. ఆవిడ ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు, అక్కడ బిహేవియర్ టోటల్ డిఫరెంట్. ఏంటంటే ఒక కంటెస్టెంట్స్ వచ్చి పాడిన తర్వాత ఆడియన్స్ కూడా ఉంటారు అక్కడ. సో పాడిన తర్వాత తన ఒపీనియన్ ఎలా చెప్పాలి, నీకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు నెగిటివ్గా చెప్పడం రావట్లేదు, ఎలా, ఇది తప్పు, ఇది రియాలిటీ షో. ఆవిడ డైరెక్ట్ నాతో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు పెట్టినా